ఇండస్ట్రీలో తరాన్ని బట్టి హీరోస్ ఎలా మారుతూ ఉంటారో అలాగే జనరేషన్ బట్టి కొత్త డైరెక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉంటారు. డైరెక్టర్స్ గా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు వాళ్ళ టాలెంట్స్ ని చూపించుకోవడానికి ఇండస్ట్రీలో ఎదగడానికి చాలా కాలం పడుతుంది. ప్రెసెంట్ మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అంతా ఎన్నో కష్టాలు పడి ఎన్నో హిట్లు కొడితే కానీ ఈ పొజిషన్ కి రాలేకపోయారు. కానీ ఈ జనరేషన్ లో కొంతమంది డైరెక్టర్స్ కి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ త్వరగా వచ్చింది. చాలా తక్కువ టైం లోనే స్టార్ డైరెక్టర్స్ అయిపోయారు అండ్ పాన్ ఇండియన్ లెవెల్ లో మూవీస్ తీస్తూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ డైరెక్టర్స్ ఎవరు, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో వీళ్ళు చేయబోయే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ గురించి ఈ వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ప్రశాంత్ నీల్. తీసిన కొన్ని సినిమాల్లోనే స్టార్ డైరెక్టర్ ఎవరిని లిస్ట్ తీస్తే ప్రశాంత్ నీల్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటారు. 2014లో ఉగ్రం అనే మూవీతో డెబ్యూ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అందుకున్నారు. తన సెకండ్ ఫిలిం గా అప్పటికే కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందుకుంటున్న యష్ గారిని హీరోగా పెట్టి 80 కోట్ల బడ్జెట్ తో మూవీని స్టార్ట్ చేశారు. అప్పటిదాకా కన్నడ ఇండస్ట్రీలో 80 కోట్లు పెట్టి మూవీ తీయడం చాలా రేర్. కానీ తన సెకండ్ ఫిలిం కి 80 కోట్ల బడ్జెట్ ప్రొడ్యూసర్స్ పెట్టుకున్నారంటే ప్రశాంత్ నీల్ గారు తన టాలెంట్ తో ప్రొడ్యూసర్స్ ని ఎలా కన్విన్స్ చేసుంటారో అర్థం చేసుకోండి. అయితే అంతా ఊహించినట్లే మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ అంతా ఇంత కాదు. ఫ్యూచర్ జనరేషన్ ఆడియన్స్ కన్నడ ఇండస్ట్రీ ప్రస్థానం వస్తే కేజీఎఫ్ ముందు కేజీఎఫ్ తర్వాత అని మాట్లాడుకునే రేంజ్ లో రికార్డ్ సెట్ చేశారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్ ఒక ఎత్తు అయితే ఇక ప్రభాస్ తో తీసిన సలార్ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా మాత్రం జనాలకి ఒక డ్రగ్ ఎడిక్ట్ లా అయిపోయింది. సినిమా రిలీజ్ అయ్యి 1 year అవుతున్నా నెట్ఫ్లిక్స్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. అసలు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, స్టోరీ, కాన్సార్ అనే వరల్డ్, ప్రభాస్ క్యారెక్టరైజేషన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంత సక్సెస్ కి కారణం ప్రశాంత్ నీల్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్. దాదాపు 8 సంవత్సరాలు కేజీఎఫ్ కోసం కష్టపడ్డారు ప్రశాంత్ నీల్. ఒకసారి స్క్రీన్ పై కనపడుతున్న ఈ వీడియో క్లిప్ ని చూడండి. ఒక సెట్ లో సీన్ ప్రాపర్ గా తీయడానికి అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ ని కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు. ఒక్క మూవీతోనే ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారంటే ప్రశాంత్ నీల్ గారి ఫ్యూచర్ లైనప్ లో ఉన్న మూవీస్ అన్ని కంప్లీట్ అయితే ఇక ఆయన పొజిషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. ప్రభాస్ తో 2 మూవీస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోస్ తో వరుస పెట్టి మూవీస్ ని ప్లాన్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్. మరి ఆ నెక్స్ట్ వచ్చే మూవీస్ తో ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తారో చూడాలి. నెంబర్ 2 లోకేష్ కనకరాజ్. ఇప్పుడున్న డైరెక్టర్స్ లో ఫ్యాన్స్ పల్స్ తెలుసుకొని వాళ్ళు అభిమానించే హీరో నుంచి వాళ్ళు ఏం కోరుకుంటారు, ఆ హీరో నుంచి ఫ్యాన్స్ కి ఏం చూపించాలో తెలిసిన డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజ్ ఎప్పుడూ టాప్ లో ఉంటారు. సందీప్ కిషన్ హీరోగా ఈ నగరానికి ఏమైందనే మూవీతో డెబ్యూ ఇచ్చారు లోకేష్. మూవీకి అంత సక్సెస్ రేట్ లేకపోయినా ఆ మూవీలో లోకేష్ కనకరాజ్ రైటింగ్ కి ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఆ నెక్స్ట్ కార్తీతో చాలా తక్కువ మూవీస్ లో తీసుకునే డ్రగ్స్ కాన్సెప్ట్ తో ఖైదీ అనే మూవీని ప్లాన్ చేసుకున్నారు. ఈ మూవీతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు లోకేష్. అయితే తర్వాత వచ్చిన మాస్టర్, విక్రమ్ బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టి ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. విక్రమ్ మూవీ ఇండియా వైడ్ గా ఆడియన్స్ కి ఏ రేంజ్ లో ఎక్కిందో చెప్పాల్సిన అవసరం లేదు. లోకేష్ కనకరాజ్ తీసిన మూవీస్ లో ఎక్కువగా ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసేది ఆ నైట్ టైమ్ సీక్వెల్స్, బిర్యానీ, లారీ. వీటిని లోకేష్ కనకరాజ్ ప్రతి మూవీలో ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటారు. అండ్ లోకేష్ కనకరాజ్ మాఫియాని చూపించిన స్టైల్ కి యూత్ లో ఇంత పాపులారిటీ తెచ్చుకొని ఈ పొజిషన్ లో ఉన్నారు. అంతేకాకుండా సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ ని ఇండియాలో ఫస్ట్ తీసుకొచ్చింది లోకేష్. ఖైదీ, విక్రమ్ ఇలా ఫ్యూచర్ లో చాలా మూవీస్ ని లింకప్ చేసుకుని లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి నేషనల్ వైడ్ ఆడియన్స్ అంతా నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ మూవీస్ కోసం వెయిట్ చేసేటట్లు క్యూరియాసిటీని క్రియేట్ చేసుకున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో నెక్స్ట్ వచ్చే మూవీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నెంబర్ 3 సుజిత్. వన్ ఆఫ్ ద మోస్ట్ యంగెస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. తన డెబ్యూ ఫిలిం రన్రాజరన్ మూవీతోనే హీరోకి ఒక కొత్త రకమైన క్యారెక్టరైజేషన్ చేసుకొని ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తర్వాత సెకండ్ ఫిలిం తోనే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గారితో ఛాన్స్ కొట్టేశారు. బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ మూవీ రిలీజ్ అయ్యి ఆ తర్వాత ప్రభాస్ గారు చేస్తున్న మూవీపై ఆడియన్స్ కు ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం కామన్. కానీ ఒక నార్మల్ కామెడీ టెంప్లెట్ లో ఉన్న తెలుగు మూవీ తీసిన డైరెక్టర్ 1800 కోట్ల కటౌట్ తో పాన్ ఇండియన్ లెవెల్లో హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న ఒక మూవీ తీయాలంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆ రేంజ్ లో అంత హైప్ ఉన్న మూవీని హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇక్కడ సుదీప్ చేసిన చిన్న పొరపాటు ఏంటంటే బాలీవుడ్ ఆడియన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని స్టోరీ రాయడంతో తెలుగు ఆడియన్స్ కి మూవీ అంతగా ఎక్కలేదు. బట్ బాలీవుడ్ లో ఈ మూవీని ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ చేశారు ఆడియన్స్. మాఫియా అనే బ్యాక్గ్రౌండ్ లో ఇంతకు ముందు చాలా మూవీస్ వచ్చినా ఇంత రిచ్ గా హాలీవుడ్ రేంజ్ లో ఆడియన్స్ కి ప్రెజెంట్ చేసి నేషనల్ వైడ్ గా ఆడియన్స్ లో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నారు సుజిత్. సాహో మూవీ తర్వాత సుజిత్ చేసే ప్రాజెక్ట్ కోసం
ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసం ఎంతో మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సుజిత్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రిబులర్ లాంటి ఇంటర్నేషనల్ సక్సెస్ అందుకున్న ఫిలిం ని ప్రొడ్యూస్ చేసిన బ్యానర్ డివివి ఎంటర్టైన్మెంట్స్ లో పవన్ కళ్యాణ్ గారితో ఒక సరైన యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మూవీ ప్లాన్ చేశారు. ఎప్పుడో పంజాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు గన్ను పట్టుకొని చేసిన మాఫియా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చేయబోతున్నారు. అయితే సుజిత్ గారు ఈ స్టోరీపై సాహోలో చేసిన మిస్టేక్ చేయకూడదని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇండియన్ ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్న మూవీస్ లో పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఈ మూవీ కూడా ఒకటి. నెంబర్ 4 నాగశ్విన్. నాగశ్విన్ ఎవరో తెలుసుకునే ముందుగా ప్రెసెంట్ నాగశ్విన్ తీస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలుసుకోండి. 500 కోట్లకు పైగా బడ్జెట్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోని, ప్రభాస్ లాంటి స్టార్ క్యాష్. ఈ మూవీ పాన్ ఇండియన్ కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో మనకి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో చూపిస్తున్నారు. ఈ మూవీలో వాడే లొకేషన్స్ అండ్ మూవీలో వాడే కాస్ట్యూమ్స్, మూవీలో వాడే వెహికల్స్ ఏవి ఇప్పుడు మనం వాడుతున్నవి ఉండవు. ప్రతి ఒక్కటి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందని ఊహించుకొని మూవీ టీం క్రియేట్ చేసినవే మూవీలో వాడబోతున్నారు. ఈ మూవీ ఇండియాని ఒక రేంజ్ లో నిలబెట్టే సినిమాగా నిలిచిపోతుంది. అయితే ఈ మూవీ గురించి రైటర్ సాయినాథవ్ బుర్రా గారు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. అసలు అలాంటి ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం. అసలు ఆ ఆలోచన ఆయన చెప్పేటప్పుడు నేను వెళ్ళి షాక్ అయ్యాను. అంత అద్భుతమైనటువంటి పాయింట్ అది. సంచలనం అంతే, సంచలనం ఎక్స్పెక్ట్ చేయటం. ఆయన మాట్లాడిన మాటలు వింటే అర్థమవుతుంది కదా మూవీపై మూవీ టీం ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారో. అయితే ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇస్తున్న నాగశ్విన్ గారు ఎన్నో మూవీస్ తీసిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్న డైరెక్టర్ అనుకోకండి. శేఖర్ కమలా గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి నాని గారితో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తీసి దాని తర్వాత కీర్తి సురేష్ గారితో సావిత్రి గారి బయోగ్రఫీ మహానటి మూవీని తీసి గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ నెక్స్ట్ 2 మూవీస్ తీసిన ఎక్స్పీరియన్స్ తో 500 crores బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో మూవీ అంటే తన విజన్ ని ప్రొడ్యూసర్స్ కి ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేశారో అర్థం చేసుకోండి. తన దగ్గర ఎంత టాలెంట్ ఉంటే కానీ ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ఏ మాత్రం డౌట్ లేకుండా స్టార్ట్ చేసి ఉంటారు ప్రొడ్యూసర్స్. అయితే ఈ మూవీతో నాగశ్విన్ గారు క్రియేట్ చేసే రికార్డ్స్ కోసం మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. మరి చూడాలి. నెంబర్ 5 సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి మూవీతో డైరెక్టర్ గా ఫస్ట్ మూవీతోనే ఒక కల్ట్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఆ మూవీతో విజయ్ దేవరకొండకి ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చి తన కెరియర్ ని టర్న్ చేసేసింది ఈ మూవీ. ఇక ఇదే మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఈ 2 మూవీస్ తో సందీప్ రెడ్డి వంగ మెచ్యూర్డ్ రైటింగ్ కి నేషనల్ వైడ్ గా ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి తనదైన స్టైల్లో మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. యానిమల్ సినిమాతో ఒకేసారి 1000 crores క్లబ్ లోకి జాయిన్ అయ్యారు సందీప్ రెడ్డి వంగ. అయితే దీని తర్వాత ప్రభాస్ గారితో స్పిరిట్ అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఒకే మూవీతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని నేషనల్ వైడ్ గా ఫేమ్ తెచ్చుకున్నారు. మరి తన నెక్స్ట్ మూవీస్ ఏ రేంజ్ లో ఉంటాయో, ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయో చూడాలి.